మీరు గతంలో ఇక్కడికి ఎప్పుడైనా వైద్య సదుపాయం అందక ఇబ్బందులు పడ్డారా? ఇబ్బందులు పడ్డాను. నేను కడుపుల నొప్పితో వచ్చాను. మహాబాద్తో బెడ్ మీద వేశారు. వేసిన తర్వాత డాక్టర్ గారు లేరు. ఏఎన్ఎంలు ఉంటే ఆ ఏఎన్ఎంలు కూడా లేరండి. ఆశా వర్కర్ ఉన్నారని అన్నారు. ఆ ఆశా వర్కర్ వచ్చి ఇంజక్షన్ ఇస్తానంటే వద్దమ్మా, ఆశా వర్కరు నీకేం తెలీదు, నా ప్రాణం పోద్దని అంటే సరేలే నీకు రిఫర్ చేసేస్తాను, డాక్టర్ 80 కిలోమీటర్ల దూరం నుంచి ఉన్నది, అది రాలేదు ఎప్పుడు, మరి మేమేం చేయలేము, మీరేమో రిఫర్ చేస్తాము. ఆవిడ ఈ గాబు చేస్తుంటే ఏదో కరిచింది. ఆ హాస్పిటల్ అందరూ తొందరగా తీసుకొచ్చినప్పటికీ ఇక్కడ ఎవరూ లేరు. మా వల్ల కాదండి, పర్లకేమిటి తీసుకెళ్ళిపోండి, లేదా శ్రీకాకుళం తీసుకెళ్ళిపోండి అని సరే. అప్పటికప్పుడు ఆ ఓనర్ ఏం చేశారు, పర్లాకేమిటి ధర్మ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. 3 రోజులు 4 రోజుల వరకు అక్కడ చలాన్ లెక్కించిన తర్వాత ఆవిడ కోలుకుందండి, చక్కగా ఉండి మళ్ళీ వచ్చిందండి. మరి అలాంటప్పుడు ఎందుకండి డాక్టర్లు, ఎందుకండి ఈ హాస్పిటల్, ఎందుకండి ఇక్కడ హాస్పిటల్ ఉందనే కదా వచ్చారు. అలాంటప్పుడు ఈవిడ వాళ్ళ ఇష్టం వచ్చిన టైంకి రావడము, వాళ్ళ ఇష్టం వచ్చిన టైంకి రాకపోవడము, అనుకున్న టైం మందులు లేకపోవడము. ఇప్పుడు అదే మరి ఆ టైంలో ఏదో ఆవిడ టైం బాగుండబట్టి సరిపోయింది. కడుపుల నొప్పి వచ్చినా, లేదా ఒక పాము కరిచినా, ఒక పురుగు కరిచినా అందుబాటులో ఇక్కడ ఉండడం లేదు. కనీసం వారానికి ఒకసారి అయినా వచ్చినా బాగుంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారో, వాళ్ళు ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ డాక్టర్ మాకు వద్దండి, డాక్టర్ మార్చండి, డాక్టర్ మాకు ఇవ్వద్దు, డాక్టర్ మార్చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాదు, అంతా పేద రోద, ఇక్కడ అంతా ఉన్నోళ్ళే, గిరిజన హరిజను తప్ప ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే 80 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎవరి తరం అవుతుందండి? అప్పటికప్పుడు ఆటో ఉంటుందా, ఇక్కడ వెహికల్ ఉంటుందా, ఏమీ ఉండవు. అందుకని మాకు ఇక్కడ అందుబాటులో మాకు డాక్టర్ కావాలి. ఏంటి ఇప్పుడు మీరు ఎవరో మాకు తెలియదు, కానీ మా బాధలు ఏం చెప్తాము? ఇప్పుడు నన్నేనండి, వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ బాధ్యతలే. మొన్న పొలంకి వచ్చేసరికల్లా సాయంకాలం అయింది. అయితే నాకేదో కుట్టినట్టుగా అయింది. ఏమో అనుమానాస్పదంగా నేను హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్ నాకు ఏ ఒక్క రూపాయలు లేదు. పాపం ఎవరో బొక్కలే ఉందరు. ఆవిడని నేను చూస్తే, అమ్మ ఇక్కడ ఏమమ్మా ఏమైనా పాము కావటం వచ్చాట, మందులు ఉన్నాయంటే, బాబు నాకు అంతగా తెలియదు అన్నారు. అయితే డాక్టర్ గారు అంటే, డాక్టర్ గారు ఈరోజు వెళ్ళిపోయారండి, తొందరగా వెళ్ళిపోయారని చెప్పారు. ఆ డాక్టర్ గారు 24 గంటలు కూడా ఇక్కడ వర్క్ చేసే హాస్పిటల్లో డాక్టర్ గారు లేపడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటాను నేను. ఒకటి. రెండవది, అవునండి, ట్రైబల్ ఏరియాని గవర్నమెంట్ వారు 172 రకాల మందులు ఇక్కడ మనకి రిప్రజెంటేషన్ చేస్తే, ఎక్కడ ఎవరైనా పేషెంట్ వెళ్తే కాదు పోవడము, వాళ్ళకి గసడము, వాళ్ళకి హీనంగా చూడటము, అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను. 2, 3 డాక్టర్ అమ్మలేంది ఎలగిండేసి వేస్తామని ఇప్పుడు అలా అంటారు అక్కడ ఉండోళ్ళు. మరి మాకు ఇప్పుడు మేము ఆయనకు వచ్చినాము, మాకు కావాలా ఇండేషన్ వేస్తారు. అప్పుడు ఉండోళ్ళు ఏకైనా గబుక్కుని వచ్చేవాళ్ళము, అందుబాటులో ఉండోళ్ళు. ఇప్పుడు మరి ఏటీ లేకపోతే మేము ఎలగం వేస్తాము. అంటే ప్రభుత్వము ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అని కండక్ట్ చేస్తుంది కదా, మా ఊరు కూడా వచ్చి డాక్టర్ పరిశీలించాలి, చేస్తున్నారా? ఆలగలేదు, రావడం లేదు. మరి డెలివరీ కేసులు కానీ, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు కానీ ఇక్కడ జరగట్లేదా? ఎక్కడ లేదు, ఇక్కడ ఉంది కదా వాళ్ళు చూస్తారు. ఏమనంటే శ్రీకాకుళం వెళ్ళిపోండి, లేకపోతే వైజాగ్ వెళ్ళిపోండి అంటారు. మరి ఎంత దగ్గరలో పెద్ద డాక్టర్ ఉండి మాకు ఏడు సోకమని. అమ్మ మీకేం జరిగింది? షుగర్ నాకు 300 ఉంది. షుగర్ చూపిస్తే ఇక్కడ ఇప్పుడు ఏం డబ్బులు మందులు లేవు అమ్మ, నీకు సరైన మందులు లేవు, మేము ఏడు చేస్తాము అని అంటుంది ఆవిడ. డాక్టర్ అమ్మ లేదు, డాక్టర్ అమ్మ రాలేదట. అది మరి ఏ మందులు మేము ఇస్తాం మాకు తెలియదు అని అంటుంది. ఇంకేటి చెప్తాం మేము? మరి నాకు 300 పెన్షన్ ఇది షుగరా చూపెడితే నాకు ఏది లేదు, మందులు లేవు, నీకు సరైన మందులు మేము వేయాలంటే మాకు డాక్టర్ అమ్మ మాకు రాలేదు అని అంటుంది, చెప్తుంది. ఇప్పుడు మరి మేము ఏడు చేస్తాము? మాకు మందులు వచ్చినా మరి మందులు లేవు, మేము ఏడు చేస్తాము. వచ్చి వెళ్ళిపోవడం నేను అంతే.